Hello to everyone. Once guess the city in this video. Which city touches our emotion? Which city known by all our world? Do you guess it? Yes, this is our city, our బెజవాడ. అదేనండి మన రాయల్ సిటీ మన విజయవాడ. ఆ పేరు వింటేనే ప్రపంచంలో నలుమూలల నుండి అందరూ కనెక్ట్ అయిపోతారు కదూ. మన విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నగరం. దీనికి వెస్ట్ సైడ్న ఇంద్రకీలాద్రి పర్వతం, నార్త్ సైడ్న బుడమేరు వంతెన సరిహద్దుగా ఉన్నాయి. మన విజయవాడ మన ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ, రవాణా మరియు సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తుంది. ఇక మన విజయవాడ రైల్వే స్టేషన్కి వస్తే మద్రాసు టు హౌరా, మద్రాసు టు ఢిల్లీ ఇలా ఎన్నో రైలు మార్గాలకు జంక్షన్గా ఉందండి. ఇక ఇది మన విజయవాడలోని చిట్టినగర్ సొరంగం. ఇంద్రకీలాద్రి పర్వతంలో కొంత భాగాన్ని ప్రయాణ మార్గం కోసం 1960లో సొరంగంలా మార్చారు. దీన్ని ఇప్పుడు మన ప్రభుత్వం వారు కలర్ఫుల్ డిజైన్స్తో బ్యూటిఫుల్గా మార్చేశారండి. ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుంటే మన పిల్లలతో మంచి వ్యూ పాయింట్ చూసినట్లు ఉంటుంది, మన పిల్లలకి మన హిస్టరీని దగ్గరుండి చూపించినట్లు ఉంటుంది. ఇట్స్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్ అండి. సో లెట్స్ ప్లాన్ ఇన్ దిస్ వీకెండ్. ఇంకా విజయవాడ అనగానే మన పాపులర్ ల్యాండ్మార్క్ మన ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ని కృష్ణానది మీద నిర్మించారు. కృష్ణానది మన దేశంలోని అతిపెద్ద నదులలో మూడవది. ఈ నదిని మనం ఆప్యాయంగా కృష్ణవేణి అని పిలుచుకుంటాం. ఈ కృష్ణానది మన ప్రకాశం బ్యారేజ్ గుండా 105 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తర్వాత 90 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ కృష్ణానది ఆర్థికంగా మరియు ఆహారపరంగా, వ్యవసాయపరంగా మనందరికీ మూలం. ఈ కృష్ణానది ఇంకా మన విజయవాడలో జరిగిన ఎన్నో చరిత్రలకు సాక్ష్యం. ఇంకా విజయవాడ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది మన కనకదుర్గమ్మ గుడి. ఇది ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు తపస్సు చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని తన హృదయంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుడిని పర్వతంలా ఉండమని, రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతంపై నిలిచి ఉంటానని వరం ఇచ్చింది. అలా అమ్మవారు కొలువయ్యాక ఆ పర్వతం కీలాద్రిగా మారింది. కీలాద్రిగా మారిన ఆ పర్వతానికి ఇంద్రాది దేవతలు అమ్మవారిని సేవించుకోవడానికి రావడంతో అది ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలిసిన అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో కనకవర్ణంలో ఉండడంతో ఈ అమ్మవారు కనకదుర్గగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ పురాణాల ప్రకారం అర్జునుడు తపస్సు చేసి ఇంద్రుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడని, ఆ విజయానికి గుర్తుగా మన నగరానికి విజయవాడ అనే పేరు వచ్చిందని ప్రతీతి. సో విజయవాడ వచ్చినప్పుడు అందరూ అమ్మవారిని దర్శించుకొని మన తలపెట్టిన పనులన్నిటికీ విజయం కాంక్షించాలని కోరుకుందాం. ఇక నైట్ టైం అమ్మవారి గుడి నుండి సిటీ వ్యూ చూస్తుంటే ఇట్స్ రియల్లీ టచ్ అవర్ ఎమోషన్. సో ఇది మన నెక్స్ట్ వ్యూ పాయింట్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. దీని స్వరాజ్య మైదానంలో అనగా పీడబ్ల్యూ గ్రౌండ్లో నిర్మించారు. 125 అడుగుల ఎత్తుల కాంస్యంతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. ఇక్కడ పిల్లలకు అంబేద్కర్ గారి హిస్టరీని, ఆయన అచీవ్మెంట్స్ని చక్కటి విజువల్స్తో బాగా అర్థమయ్యేలాగా వివరించారండి. ఇది మన విజయవాడ సెంటర్లో ఉన్న బెస్ట్ నైట్ వ్యూ పాయింట్. ఇంకా విజయవాడలోని మరికొన్ని సంగతులతో, మరికొన్ని కొత్త ప్రదేశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.